మన జీవితంలో అనుగ్రహించి మన సన్నిధిని దేవునికి ఘనత మహిమ ప్రభావాలు యుగములు కలుగుగాక. అటు కృపకు మనల్ని పాత్రలు వధించి ఇటు పరిశుద్ధమైన సహవాసంలో మనల్ని వారి భాగస్వామ్యం ఉంచుతున్నాడు. అతని గొప్పగా ఇచ్చి ఆయన కార్యక్రమంలో విడిగా పాల్గొన్న మీ అందరూ కూడా ప్రభు అయిన యేసు గారికి నేను వందనాలు చేస్తున్నాను. దాని గ్రంథంలో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయం ఇందాక చదివిన భాగం నుంచి కొన్ని మాటలు మాత్రం ధ్యానించుకొని ముందుకు వెళ్ళలేదు. మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఏమాత్మ పూర్ణుడైనంట యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడిను అంటారు పిల్లలు. ప్రతి మాట వచనం కూడా వివరించుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉండేది. మరి అధ్యాయం అంతా కాబట్టి మనకు అవకాశం ఉండేది కాబట్టి బయట చూసుకుని వెళ్ళిపోదాం పిల్లలు. ఇక్కడ ఏంటంటే యేసు గురించి మాట్లాడుతున్నమాట, ప్రభు అయిన యేసు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడంట. గత ఇచ్చిన మత్తయి సువార్త మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ మాటలు మనం ధ్యానం చేస్తాం. మార్కు సువార్తలు కూడా మనం వింటూ ఉంటాం. ఆత్మ పూర్ణుడైనంట ఆత్మ బలము చేత అరణ్యంలోకి కొనిపోబడుతున్నాడంట. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం అంటే బాప్తిసం తీసుకుని వచ్చి నది ఒడ్డున తర్వాత జరిగిన సందర్భం. అదే సందర్భంలో జరిగిన సంఘటన కూడా మనకు బాగా తెలుసు. పరిశుద్ధాత్ముడు పావురం వల్ల ఆయన మీదకి రావడం, పరమ నుండి ఒక స్వరం విన్నాము, తండ్రి యొక్క స్వరం విన్నాము. అది అప్పుడే మనం చూస్తూ ఉంటాం. ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు. ఎలా ఉన్నాడంటే ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడంట. మనకు బాగా తెలిసిన మాట గతించిన వారిలో మనం విన్నాం. ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ భూమి మీదకి అంటే మనం ఏమంటా అంటే పెంతెకొస్తు పండుగ దినాన్ని వచ్చిందని. అది అపోస్తుల మీదకి వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా నిజంగా చెప్పాలంటే దేవుడి యొక్క వాగ్దానం ఎట్లయితుందంటే మీ పిల్లల మీద, మీ కుమార్తెల మీద, కుమారుల మీద నేను కుమ్మరించిన ఆత్మ ఆ ప్రవచనం నెరవేర్పు ఆ రోజు ఆ పెంతెకొస్తు పండుగ జరగడంలో ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిందని చెప్పొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు జకరియా గారి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనల బిగినింగ్ నుంచి మనకు కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలు అన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ సందర్భం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం గతించిన 2 వారాల క్రితం కూడా మనం 3 వారాల క్రితం కూడా ఉన్నాం. అతను ఆత్మ సంచరణుడై ఉన్నాడంట. ఆత్మ తన మీద ఉందంట, తన చుట్టూ ఉందనే మాట సిమియోను గురించి మనం విన్నాం పిల్లలు. అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుంది. తన పట్ల విధేయత కలిగిన భక్తుల పట్ల దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. తన ఆత్మను ఎప్పుడు తోడుగానే ఉంచుతాడు పిల్లలు. ఇంకా ప్రభు అయిన యేసు విషయంలో చెప్పాలని అవసరం లేదు. అతను ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడంట. పరిశుద్ధాత్మ అతన్ని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలా రాని తీసుకుని వెళ్ళిపోతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అపవాది చేత శోధింపబడడానికి ఆత్మనే తీసుకెళ్తున్నట్టు. అక్కడ ఉన్నాడు వాడు, వాడిని నువ్వు జయించడానికి నువ్వు రావాలి అన్నట్టుగా తీసుకుని వెళ్ళిపోతుంది. అదే వాక్యభావం అర్థమవుతుంది మనం ఓవరాల్గా చూస్తూ ఉంటే. కింది కొన్ని మాటలు చూస్తే పిల్లల అపవాది చేత శోధింపబడుచుండేను అని వింటున్నాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అదే శోధింపబడుతున్న తరుణంలో అపవాది ఒక మాట మాట్లాడుతుంది. నువ్వు రాళ్ళను రొట్టెలు అగునట్లుగా ఆజ్ఞాపించి తినమంటుంది. ఇప్పుడు ఆయన రొట్టెలు అవునట్లుగా రాళ్ళకు ఆజ్ఞాపిస్తే అవుతాయంటారా కాదంటారా? అవుతుంది. అది ఎప్పుడంట 40 దినాలు పూర్తయిన తర్వాత సమీపంగా వచ్చిన తర్వాత అప్పుడు శోధిస్తుందంట. ముందు రాలేదు, మధ్యలో రాలేదు. ఇప్పుడు అయిపోయింది. ఎలాగో తినే సందర్భం వచ్చేసింది కదా. 40 దినాలే ఆయన 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్నాడు. ఈ తినే సందర్భమే కదా. మరి అగునట్లుగా ఆజ్ఞాపించుకొని తినేయవచ్చు కదా. కానీ ఆయన దానికి అవకాశం ఇవ్వట్లేదు పిల్లలు. తనకు ఒక మాట ఏంటంటే ఆయన యొక్క దృష్టి అంతా కూడా ఎలా ఉందంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన పనిని చేయాలి. అది దాని మీదనే ప్రభు యొక్క జీవితకాలం అంతా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన అపవాదట ఆయన తీసుకుని వెళ్ళి లోకంలో రాసిన అన్ని కూడా చూపించేసిందంట. చివరిగా యెరూషలేము శిఖరం మీద కూడా నిలబెట్టేసిందంట. దేవాలయం కొన మీద నిలబెట్టేసిందంట. ఆయన మాటలతో చూడండి, అపవాది మాటలతో చూడండి. 6వ వచనం నుంచి ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు కొనుకోబడినది, ఆ దేవునికి నేను ఇయ్యకూడదును వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదవునని అంత చెప్పినట్టు పిల్లలు. అందుకు ప్రభు అయిన యేసు చెప్తున్న మాట ఆయనను మాత్రమే సేవింపవలనని ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. సరిపోతుంది పిల్లలు. అంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతుందంటే ఆయన కంట్రోల్లో, అంటే అపవాది కంట్రోల్లో ప్రభు ఉండడానికి కాదు కదా. వాక్య భాగం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందుకనే అక్కడ ఉన్న మాటలను బట్టి లేదండి
గతించిన దినాల్లో మనం విన్నాం, చాలా ఆశ్చర్యం అనిపించిన మాటలు పిల్లరా. అలా అర్థాన్ని చేసుకునే విధానం ఏంటంటే, ఇప్పుడు దేవుడు పోయి ఇదంతా కూడా సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుందని మనకు బాగా తెలిసిన విషయం. నాశనం అయిపోతుందా కాదండి? పేతురు గారు కూడా అంటారు, అది ఒక నిమిషంలోనే లయమైపోగును అంటాడు. ఇప్పుడు వాక్య భాగం తప్పైపోయినట్టే కదా మరి. ఇప్పుడు అంటే కొన్ని విషయాలు ఏంటంటే మనం అక్షరార్థంగా లిటరల్గా ఆలోచిస్తుంటే మనకి ఏమీ అర్థం అవ్వదు. అక్కడ ఉన్న వాక్య భాగం ఏంటంటే, ప్రభు రాకడతోని మిక్కటమైన వేండ్రంతో ప్రపంచాలన్నీ కూడా పంచభూతములన్నీ కూడా లయమైపోగునంటే అది ఏం కనిపించదు. ఇక దీనికంటే శ్రేష్టమైంది యోగ్యమైనది ఎక్కడుందంట? ఆ నిత్యత్వంలో ఉందంట. అది మనకు అర్థమయ్యే రీతిలో ఏమన్నాడు? దాన్ని బంగారంతో పోల్చేశాడు. అది బంగారు వీధులు అన్నాడు. అందులో నువ్వు సంచరిస్తావు, తండ్రితో పాటు నీవు ఉంటావు, అది నిత్యం ఉంటుంది, అది నిత్య సుఖంలో అన్నాడు. ఆ నిత్యత్వాన్ని స్వతం తెచ్చుకోవడానికి ఇది ముందుగా మనకు సాదృశ్యంగా ఉంచిన ఈ లోకం. ఇక్కడ నువ్వు నీతిగా ఈ నీతిని అంటకుండా, ఈ లోకంలో ఉన్న అనీతిని నువ్వు అంటకుండా నీతిగా బ్రతికినట్లయితే ఆ నిత్యత్వంలో నువ్వు శాశ్వత కాలం ఉంటావని మనకు చూపిస్తున్న సాదృశ్యమైన ఈ లోకం ఇది. అయ్యా ఒకరు ఈ లోకమే నాశనం అయిపోతే దేవుడు ఫెయిల్ అవుతుందంటే, ఇప్పుడు ఆదిలో ఒకప్పుడు ఒకసారి లోకమంతా కూడా నాశనం అయిపోయింది కదా. మరి అన్ని కూడా జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఒక నీటిలో సంచరించే చేపలు తప్ప, అంటే నీటిలో సంచరించే జలరాశులు తప్ప ప్రపంచంలో మానవులంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు దేవుడు ఫెయిల్ అయిపోయినట్టేనా? కాదు కదండి. ఇప్పుడు స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. అందులో ఎవరు మెరిట్లో వస్తారో టీచర్కి బాగా తెలుసు. బోధన విధానం అందరికీ ఒకే రీతిగా ఉంటుంది, కానీ తీసుకునే విధానంలోనే చాలా వేరుగా ఉంటుంది. నీకు తెలుసురా, నువ్వు ఫెయిల్ అవుతావో పాస్ అవుతావో, నువ్వు ఫస్ట్ వస్తావు అని ముందే తెలుసు టీచర్. అయినా బోధిస్తుందంటే ఫెయిల్ అయ్యే వాడికి కూడా బోధిస్తూ ఉంటుంది. కనీసం అంటే అవగాహనలో అంటే అర్థం తీసుకుంటారేమో, రేపైనా వాడు చక్కగా దానికి నాణ్యయుక్తంగా మలుచుకుంటాడేమని ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయనకు తెలియనంటే అన్నీ తెలుసు పిల్లలు. ఇది శాశ్వతం అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు షట్టరింగ్ వేస్తూ ఉంటారు పిల్లలు. ఒక స్లాబ్ వేసే కంటే ముందుగా షట్టరింగ్ వేస్తూ ఉంటారు. అది కూడా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మనం ఇంటి దగ్గర అయితే దాంట్లోనే కాపురం ఉండవచ్చు. ప్లై వేసి దాని కింద స్కాఫోల్డింగ్ పెట్టేసి చాలా నీట్గా ఉంటుంది. స్లాబ్ కూడా అంత సూపర్గా ఉంటుంది. దానికంటే ముందు ఆ స్లాబ్ రావడానికి ముందు కింద షట్టర్ ఉంది. అది ఎంత బాగుంటుంది, బలిష్టంగా ఉంటుంది. ఎందుకు? దాన్ని నిలపడానికి. ఈ లోకం కూడా అలాగే ఉంటుంది. దేన్ని నిలపడానికి? ఆ నిత్యత్వంలో మనం నిలపడానికి. ఈ లోకం కూడా అలాంటిది, షట్టరింగ్ లాంటిది. కానీ ఒక దినాన అది శ్రేష్టమైనది వచ్చిన తర్వాత ఇది ఏమైపోతుంది? తాత్కాలికమైంది, తీసివేయబడుతుంది, లయమైపోతుంది పిల్లలు. అలాగే ఈ లోకరాశిలో నీకు ఇస్తాను అంటే శాపానికి దేవుడు లోబడినట్టు కాదు కదా. ఆ విషయాన్ని మనం అక్షరార్థంగా ఆలోచించడానికి లేదు. అంటే ఆయన శోధిస్తుంది, కానీ మిమ్మల్ని అయినా శోధించగలుగుతుంది. కానీ ఆ విషయం తర్వాత ఏంటంటే దేవుడు దాన్ని జయించేశాడు అనే విషయం మనకు అర్థమైపోవాలి. తన మాటకు లోబడలేదనే విషయం. నీకు మొక్కితివా, ఈ లోకరాశులన్నీ కూడా నేను చేస్తాను, ఇదంతా కూడా నా స్వాధీనంలో ఉందంటే లోకంలో ఉన్నదంతా కూడా బాగుంది, నేత్రాశకు సంబంధించింది. కానీ నాకు మొక్కినట్లయితే ఈ లోకంలో ఆయన వచ్చి ప్రయోజనం ఏముంది? అందుకని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పం నెరవేర్చడానికి ప్రతి అడుగు ముందేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కింది కొన్ని మాటలు, విలువైన మాటలు చూసుకొని ఈరోజు కార్యక్రమం ఉంచుకుందాం పిల్లలు. 14వ వర్షం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. అప్పుడు యేసు ఏ బలంతోనండి? ఈ రోజున్న సమాజంలో మనకు సాహసం కొనసాగుతున్న మనకు బాగా కావాల్సిన మాట ఏంటంటే ఇలాంటి మాటలే కావాలి. ప్రార్థన బలం కావాలి, ఆత్మ బలం కావాలి, ఆత్మ పూర్ణతం కావాలి. లేదండి మనకు మంచి ధనం ఉంటే చాలా ఉంటుంది, మెజారిటీ ఉంటే బాగుంటుంది, సంఘం విస్తరించిపోతే అది కాదండి. చాలా బలమైనవి చాలా ఉన్నాయి లోకంలో. అది రాజులుగా లేవు పిల్లలు. బలహీనమైనవి కూడా ఎక్కువ కాలం బ్రతికిన జీవితాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. కానీ సంఘము ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుందా లేదా, ఆత్మీయంగా మనం ఉన్నామా లేదా, అదే ప్రాముఖ్యం. కొద్ది మంది ఉన్నారు, సాహసం కొద్ది మంది వస్తున్నారు అనే చింతనే లేదు పిల్లలు. 10 మంది ఉంటే 2 జంట నగరాలు కాపాడబడతాడు. ఒక జంట నగరం కాదు అది. సొదొమ గొమొర్రా అంటాం, కానీ సొదొమ గొమొర్రా పక్కన ఇంచుమించు ఇంకా 2 గ్రామాలు, ఇంకా 2 పట్టణాలు నాశనం అయిపోయి చరిత్రకారులు మనం చూస్తూ ఉంటే. 10 మంది ఉంటే 2 జంట నగరాలు నాశనం కాకుండా కాపాడబడుతుందంటే 4 పట్టణాలు రక్షింపబడేవి. ఆ 10 మంది ఉన్న యోగ్యత ఎలా ఉండాలంటే ఆత్మీయంగా బ్రతుకుతున్నామా లేదా, ఆత్మ బలంతో ఉన్నామా లేదా, ప్రార్థన బలంతో ఉన్నామా లేదా, అదే ప్రాముఖ్యమైనది. బలమైన మాటలు ఏంటంటే ఆత్మపూర్వకంగా విత్తబడే మాటలే మనకు గొప్ప విషయం పిల్లలు. లోతనే చెప్తాను, కొత్త గ్రహింపు కలిగిన గూఢమైన వార్తలు అని చెప్తాను. దానివల్ల ఒక ఆత్మ కూడా బలపడలేదు పిల్లలు. మనకు కావాల్సింది ఆత్మీయంగా బలపడే మాటలు మనకు చాలా ప్రాముఖ్యం. ఎక్కడో లోతైన విషయాలు చెప్తాను, మర్మాలు చెప్తాను. దానివల్ల ఒక ఆత్మను, కొత్త ఆత్మను మన సంఘంలోకి తీసుకొని రాలేము పిల్లలు. మనకు కావాల్సింది ఏంటంటే నిజంగా ఆయన ఎందే రక్షణ ఉంది. ఒక తగ్గింపు స్వభావం, నిత్యత్వం ఎలా సంతరించుకోగలుగుతుంది, ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం, భక్తిగల జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. ప్రతి మాట ఎంతవరకు మనల్ని తీసుకుని వెళ్తుందో అంతవరకు ప్రాణం పెట్టే రీతిగా ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి దోహదపడే రీతిగానే ఉండాలి పిల్లలు. మన ప్రార్థన
మన ఆరాధనైనా, మన పాటైనా, మన వాక్యమైనా. అలాంటి స్థితిలోనే ప్రభు అడుగులు వేశాడు పిల్లలు. ఆత్మ బలం అన్నాడు, ప్రార్థన బలం అన్నాడు. ఎప్పుడైతే ప్రార్థించిందో పరమ నుండి దూత వచ్చి అతన్ని బలపరిచిన సందర్భంలో మనం బాగా తెలుసు పిల్లలు. లేదంటే నేను గూఢమైన విషయాలు చెప్పేస్తాను, మీరు గ్రహింపలేని విషయాలు చెప్పేస్తారని ప్రభు అనలేదు. మీరు గ్రహింపరు నేను చెప్పినా కానీ, కానీ ఆత్మ వచ్చినప్పుడు మీరు గ్రహిస్తారు అన్నాడు. అంటే సందర్భానుసారంగా మాట్లాడే స్థితిని ప్రభువే మనకి ఒక మంచి బోధకుడు పిల్లల. ఇలా కిందికి వెళ్తూ ఉంటే పిల్లల కొన్ని మాట చిన్న పిల్లల గలిలయకు తిరిగి వెళ్ళాను అంటున్నాడు పిల్లల. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట? గలిలయకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ గలిలయకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సందర్భాలు, ఎందుకు ప్రాంతాన్ని మెన్షన్ చేస్తున్నాడంటే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి పిల్లల. గలిలయకు తిరిగి వెళ్ళను, ఆయన కూర్చే సమాచారము ఎక్కడ? ఈ గలిలయలో ఎక్కడ అంటే గలిలయలో కపెర్నహూములో. అతను అంటే బాల్యం అంతా కూడా ఎక్కడ జరిగిందంటే నజరేతులో జరిగింది. పుట్టుక ఎక్కడ జరిగింది? బెత్లెహేంలో జరిగింది. అక్కడ నుంచి అతను ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తు నుంచి నేరుగా గలిలయలోని నజరేతు అనే ఊరికి రావడం. ఎందుకంటే అక్కడే పెరిగాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత అక్కడ నుంచి నజరేతు నుంచి ఎక్కడ వెళ్ళిపోయాడు? కపెర్నహూము షిఫ్ట్ అయిపోయాడు. పరిచర్య అంతా కూడా కపెర్నహూములో జరుగుతుంది. ఈ గలిలయలోని కపెర్నహూము ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి సమాచారం ఏమిటంటే విస్తరించిపోయింది. నిజంగా ఇతను అద్భుతాలు అంటే ఆత్మపూర్ణుడుగా వెళ్ళిపోవడం, అతను బాప్తిసం తీసుకున్నప్పుడు జరిగిన అద్భుతమైన సూచనలు ప్రపంచం అంతా కూడా, ప్రజలంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా, ఆ దేశం అంతా కూడా విస్తరించిపోయింది. అందరి వల్ల అంట చూడండి పిల్లలు, అందరి చేత ఘనత నుండి బోధించుచు వచ్చాను. ఎక్కడంటే ఇది గలిలయ ప్రాంతంలో జరుగుతుంది. కిందికి ఒక మాట మాట్లాడుతాం చూడండి పిల్లలు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చేసాడంట పిల్లలు. తిరిగి ఎందుకు వచ్చేసాడు? ఎక్కడైతే మనం ఇంటికి స్వదేశం వెళ్ళిపోతామో, స్వగృహంకి వెళ్ళిన తర్వాత నజరేతుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఐగుప్తు నుంచి రాగానే యోసేపు గారు ఎవరిని, మరియమ్మను, ప్రభువైన యేసుని తీసుకుని నజరేతుకు వెళ్ళిపోయాడు. అందుకనే నజరేతు వాడు అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లలు. అక్కడ వెళ్ళిన తర్వాత వాడుక చొప్పున ఇక్కడ కొన్ని విలువైన మాటలు మనకు కనబడుతుంటాయి పిల్లలు. వాడుక చొప్పున వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ఏ ఆత్మ అనంట? ఇందాక మనం విన్నాం కదా, ఆత్మ పూర్ణై వెళ్ళినట్టుగా, ఆత్మ చేత వెళ్ళినట్టుగా. ఆత్మ ఏదో కాదు, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎందుకు ఆత్మ ఉన్నదో కిందికి కొన్ని పాయింట్ చెప్తున్నాడు పిల్లలు. ఇదే చాలా ఆశ్చర్యమైన మాటలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను అన్నాడు. ఎవరిని అభిషేకించాడంట? ప్రభువునే అభిషేకించేశాడు. దేనికయ్యా అంటే బీదలకు సువార్తను ప్రకటించినాడు పిల్లలు. ఈ రోజుల్లో చాలా మాట మనం వింటూ ఉంటాం, చాలా కౌంటర్లు వస్తూ ఉంటాయి. ఇది అభిషేకం అవసరమా అండి? ఇది పరిస్థితిలో ఉన్నాం కదా, మన అందరి మీద ఉంటా అన్న కొన్ని సిద్ధాంతపరమైన మాటలు ఏంటంటే సందర్భానుసారంగా అవసరం పిల్లలు. కొన్ని చేయలేని ఉంటాయి. కొన్ని ఏంటంటే పిల్లల చిన్న మాటలు, కొన్ని పెద్దలే చేసేవి ఉంటాయి, కొన్ని చిన్నలే చేసేవి ఉంటాయి. ఇంటి దగ్గర అయితే, మారుమూల ప్రాంతాల్లో అయితే కొన్ని కొత్తగా నేసే మంచాలు ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు కూడా. ఇంట్లో ఏదైనా పందిరి వేయాలన్నా, చిన్న పెళ్లి ఏదైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు కొన్ని విషయాలు. అదేంటంటే ఒక ఆనవాయితని కాదు పిల్లల, అది కుటుంబం అంటే దానికి యోగ్యమైందని అంటారు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే ఎవరైనా పెళ్లి సంబంధం అవన్నీ చూసినప్పుడు కూడా అంటే యోగ్యుల్నే ముందు పెడతారు, ఎందుకంటే అన్ని బాగుండాలి అని. ఇక్కడ ఏంటంటే ఆయన మాట్లాడుతున్న ప్రభు ఆత్మ నా మీద ఉంది, ఎందుకయ్యా బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి పంపించేశాడు అంటున్నాడు. చిన్న మాట్లాడుతున్న పిల్లలు, ఇప్పుడు చెరలో ఎవరు ఉన్నారని విడుదల కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు మనకు బాగా తెలిసిందంటే ఐగుప్తు చెర బాగా తెలుసు, బానిసత్వం బాగా తెలుసు. దాని తర్వాత విడుదల పొంది పాలు తినడం దేశానికి వచ్చేసారు. అక్కడ దోచుకున్న వారి దగ్గర చెరలో వెళ్ళిన సందర్భం తెలుసు. అక్కడ నుంచి విడుదల కలిగిన సందర్భం మనకు బాగా తెలుసు. అక్కడ నుంచి అశ్షూరు సామ్రాజ్యానికి చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యము, మాదీలు, పారసీకులు, గ్రీకులు, ఇప్పుడు రోమ ప్రభుత్వం. అక్కడ నుంచి ఫ్రీగానే బ్రతుకుతున్నారు కదా. ఇంకా చెరలో ఉన్న వారికి ఇప్పుడు అవసరం ఏముంది? ఇంకా ఆ రోజుల్లో కడుపు బీదలు ఎవరు ఉన్నారని బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించను. అంతేకాదు చెరలో ఉన్నవాడిని విడుదల చేయించటకు, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్న పిల్లలు. ఆయన ఏంటంట? ప్రభువు హితవత్సరమును ప్రకటించటకును. హితము అంటే మంచి, మేలు అంటున్నాడు పిల్లలు. ప్రజలకు ఇది ప్రకటించడానికి నన్ను పంపి ఉన్నాడని తెలియజేస్తున్నాడు పిల్లలు. ఇలా రాయబడిన చోట అతను దొరికేసింది, అది చేశాడు. ఇలా చదువుతున్నప్పుడు ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడిపోయారు పిల్లలు, ఒక వింతగా చూస్తున్నారు. అలాంటి తరుణంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తిని చూడండి పిల్లలు. ఆయన వైపు తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినని వాటికి చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఏమని సాక్ష్యం ఇచ్చి ఉంటారు పిల్లలు?
చాలా బాగా చెప్పేశాడు, ఇతను గొప్పోడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటారు. అలా సాక్ష్యం ఏమని సాక్ష్యం ఇచ్చారో కిందికి కనబడుతుంది చూడండి పిల్లలు. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడా అని చెప్పుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు వారి సాక్ష్యం ఎలా ఉందో నాకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఆయన మాట ఎలా ఉంటుందంటే ప్రతి మాట దయగల మాట అంటారు. ఆయన వాక్కు ఆ మాట చెప్పగానే మీ వినికిలో ఈ లేఖనం నెరవేరింది. నా గురించి ప్రవచనం ఎక్కడ కనబడుతుంది? యెషయా గారు ప్రవచించారు 60 దినం మనం చూస్తూ ఉంటాం యెషయా గ్రంథంలో మాటలు. ఆ ప్రవచనము ఇప్పుడు మీ వినికిలో నెరవేరిందని చెప్పేశారు. ఆ బోధన విధానం వినగానే ప్రజలు ఆశ్చర్యపడిపోయారంట. ఆశ్చర్యపడి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో సాక్ష్యం చెప్తున్నారు, అయ్యో ఇతను ఎవరనుకుంటున్నారు, ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు, పెద్ద గొప్పోడు కాదు, యోసేపు కుమారుడే అన్నట్టు మాట్లాడుతున్నాడు. వారి సాక్ష్యం అలా ఉంది పిల్లలు. చాలా తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఆ మాటలకు ఆయన నిజంగా నొచ్చుకొని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు చూడండి పిల్లలు. ఆయన వారిని చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను అను సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్తున్నాను. అక్కడ మార్చడం పిల్లలు. ఆ మాటలు అన్నీ విన్న తర్వాత ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను అనే సామెత వారికి చెప్పిన తర్వాత, నువ్వు కపెర్నహూములో చాలా గొప్ప కార్యాలు చేసావు కదా, అక్కడ ఉన్నప్పుడే కదా నువ్వు ఆత్మచేత అరణ్యంలో కొనుక్కోబడ్డావు, అపవాదిని కూడా ఆ శోధల నుంచి నువ్వు జయించి బలపడ్డావు కదా, అప్పుడు నీ ప్రచారం అంతా కూడా దేశమంతా కూడా వ్యాపించింది కదా, అక్కడ చేసిన అద్భుతం ఏదైతే ఉందో ఈ నీ స్వదేశమైన నజరేతులో కూడా చెయ్యు అని మీరు నాతో అంటారు. అందుకనే ఆయన ఏమన్నాడు, స్వదేశం ఏ ప్రవక్తయో స్వదేశమందు ఇతడు కాడని మీతో చెప్పొచ్చున్నాను అంటున్నాడు పిల్లలు. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకుని మన మాటకు అర్థం ఏంటంటారు? వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకున్నాను. ప్రభు వారిని గురించి చెప్పట్లేదు, వారు ప్రభువుని అంటారని సామెత చెప్తున్నారు ప్రభు. అర్థమవుతుందా? ఇతను ఇప్పుడు రోగులకు వైద్యుడు అవసరం, బీదలకు ఆ బీదలకి సువార్త ప్రకటించడానికి ప్రభు వచ్చేసాడు, చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించడానికి ప్రభు వచ్చేసాడు. ఆయన ఆత్మ ఆయన మీద ఉంది, ఆయన అభిషేకించేశాడు కాబట్టి ఇత వస్త్రాన్ని ప్రకటించడానికి ప్రభు వచ్చేసాడు. కానీ వీరేమన్నారంటే ఆయన ఒక వైద్యుడిగా ప్రపంచానికి వస్తూ ఉంటే, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొని మీరు నన్నుతో చెప్తారు. ఈ సామెత నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏమంటారు తెలుసా, కపెర్నహూములో మీరు అక్కడ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసావు కదా, అదే అద్భుతాలు అదే మంచి కార్యాలు గొప్ప విషయాలు ఇవి ఇక్కడ నజరేతులో కూడా చెయ్యు అని మీరు నాతో అంటారు. కానీ స్వదేశంలో ఏ ప్రవక్త కూడా మంచోడు కాలేడు, హితుడు కాలేడు, గొప్పవాడు కాలేడు అని ఆ సామెత చెప్పి కిందికి కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి పిల్లలు. ఏలియా దినములందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అనే ఊరిలో ఉన్న విధవరాని యొద్దకి గాని, ఇక్కడ ఏలియా గారు సారేపతు అనే ఊరికి ఆ విధవరాని దగ్గరికి ఎందుకు వెళ్ళుండొచ్చు? ఎందుకంటే ఇజ్రాయేళ్లలో ఏలియా ప్రవక్త అని మనస్ఫూర్తిగా విశ్వసించి దేవుని మీద భారం కలిగిన ప్రజలు లేరు. దానికని వాళ్ళు నమ్మరు. అంటే విధవరాలు లేకపోయి ఉండొచ్చు అంటే లేరంట. ప్రభు అంటాడు ఏంటంటే అనేక మంది విధవరాలు ఇజ్రాయేల్లో ఉన్నారంట. అయినా ఏలి ఎక్కడికి వెళ్ళాడంట, సారేపత్ అనే ఊరికి వెళ్ళి సీదోను ప్రాంతంలో అక్కడ ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఆశ్రయం పొందుకోవడం ఆ కుటుంబానికి మేలేం చేశాడు. వారి వలన ఏలియా గారు బ్రతికింపబడ్డారు. అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏలియా వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం బ్రతికింపబడ్డది కాదు, వాళ్ళు యోగ్యమైన కుటుంబం కాబట్టి దేవుడు అక్కడ నడిపించేశాడు. కానీ ఇక్కడ 3 నెలలు కరువు ఉంటే ఇప్పుడు ఏలియా పోషింపబడాలి కాబట్టి ఇతనికి భోజనం కావాలి, ప్రవక్తకు భోజనం కావాలి, దేవుని ప్రజలు ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ చుట్టూ ఉంటుంది, ఆయన సంచలనం వారి వైపే ఉంటుంది. వారికి ఏ లోటు రాని, లోటు వచ్చినా కానీ ఆ వేదనల నుంచి శోధన నుంచి తప్పించగల దేవుడు మన దేవుడు సమర్థుడు. కాబట్టి ఇప్పుడు ఏలియాను పోషించాలంటే ఒక కుటుంబం కావాలి. అది ఎక్కడి నుంచి కావాలంటే అన్య దేశమైన సీదోను ప్రాంతం నుంచి సారేపతు ఊరిలో నుంచి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాడంట. ఇంకొక మంచి మాట కింద అంటున్న పిల్లలు, ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో ఎక్కడంట, ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారంట. మనకు తెలిసింది ఏంటంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 9 కుష్ఠరోగుల గురించి బాగా తెలుసు. 9 కుష్ఠరోగుల గురించి తెలుసు.
అందులో కృతజ్ఞత కలిగిన వారి గురించి తెలుసు, కృతజ్ఞత లేని వారి గురించి తెలుసు. కానీ పాత నిబంధన కాలంలో నుంచి కూడా కుష్ఠరోగులు ఉన్నారంట. మనమేమనుకున్నామంటే సిరియా దేశంలోనే నయమని ఒక్కడే కుష్ఠరోగి ఒకవేళ బాగా మంది ఉంటే దేవుడు ఎప్పుడో స్వస్థపరిచేవాడని ఒక తాత్పర్యం కలిగి ఉంది మనం మనసులో. కాదంట, ఒక చిన్నదాని మాట విని అన్య దేశంలో నుంచి, సిరియా దేశంలో నుంచి ఒక నయం అనే ఒక సైన్యాధిపతి, అతని ప్రవర్తన చాలా గొప్పది పిల్లరా. అతన్ని బట్టి ఆ దేశానికి దేవుడు విజయం చేకూరుస్తున్నాడంట. సిరియా దేశంలో ఉన్న అన్యుడైన నయమాను బట్టి ఇజ్రాయేల్ కాదంట విజయం ఇచ్చేది. అతను బ్రతికిన కాలంలో సిరియా దేశానికి నయమానును బట్టి ఆ సిరియా దేశానికి దేవుడు విజయాన్ని చేకూర్చేశాడంట పిల్లలు. అన్యుడైన నీతిగా బ్రతికినట్లయితే, దేవుని అందుకు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని గురించి గొప్పగా ఎదగకపోయినా దేవుడు ఉన్నాడు ఆయన భయభక్తులతో పుణ్యకార్యాలు చేపట్టినట్లయితే ఆయన కృప విడిచిపెట్టేది కాదు. అది దానికి ఇదే సాదృశ్యం. కొర్నేలు దానికి ఇంకో మరో నిదర్శనం పిల్లరా. ఆయన మాట్లాడి లక్ష్యం ఉంచేశారు కాబట్టి ఆ నయమాను ఈ ప్రవక్త ఎలీషా ద్వారా స్వస్థపరుచుకున్నాడు. అలా అంటే ఇజ్రాయేల్ కుష్ఠరోగులు లేరని చాలా మంది ఉన్నారంట పిల్లరా. కానీ ప్రాబ్లం ఏంటయ్యా అంటే ప్రజలు స్వదేశంలో ఉన్న ప్రవక్తను గుర్తించరు. ఎప్పటికీ బిర్యానీ ఇష్టం పిల్లలు, మనకు పలావ్ రైసే ఇష్టం. కానీ పప్పు రైసు, సాంబార్ చాలా బాగుంటాయి. పెరుగన్నం తిని చూడండి, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. వెజిటేబుల్ కర్రీస్ ఇంకా బాగుంటాయి. ఆరోగ్యం ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఒకప్పుడు ఏంటంటే నాకైతే చెప్పాడు పిల్లరా, నాన్ వెజ్ కంప్లీట్గా మానేశారు, విటమిన్ తక్కువ అయిపోయి నాన్ వెజ్ దీన్ని బట్టి మధ్యలో బాగా తినేశారు. కానీ ఆరోగ్యం చాలా దెబ్బతింటారు పిల్లలు. ఈ మధ్య కాలంలో డాక్టర్ చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు, ఎంత వెజిటేబుల్ తింటే అంత బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది చెప్తున్నారు పిల్లలు. అందుకని మనకు దూరంగా ఉండే బిర్యానీ బాగా నచ్చుతుంది పిల్లలు. దేవుడు ఏమంటున్నా అంటే స్వదేశంలో ఉన్న ఆయన గుర్తిరగట్లేదు ప్రపంచం పిల్లలు. అందుకనే ఎప్పుడు వైద్యుడా నేను నువ్వే స్వస్థపరచుకొని నాకే చెప్తారని ప్రభు బాధపడుతూ ఆ మాటలు చెప్పి వెళ్ళిపోతుంది. ఏ మాటలు బట్టి వారు బాధపడ్డారంటే బీదలను సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ఇత వస్త్రాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇత వస్త్రము అన్నాడు కదా పిల్లలు. ఆ మాట కొన్ని మాటలు చూసుకొని ఉంచేద్దాం పిల్లలు. లేవికాండం 25వ అధ్యాయం, లేవికాండం 25వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. మీరు ఆ సంవత్సరమును 103వ పేజీ పిల్లలు. మీరు ఆ సంవత్సరమును అనగా ఏబదేవ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యము తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబాలకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 7వ సంవత్సరము మీకు సునాద కాలము అంటున్నాడు పిల్లలు. అది మంచి కాలము అంటున్నాడు. ఎప్పుడయ్యా అంటే 50వ సంవత్సరము అంటున్నాడు పిల్లలు. ఎందుకంటే ఇజ్రాయేల్ ఒకప్పుడు చెరలో ఉన్నారు పిల్లలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట ఐగుప్తు చెరలో? ఇజ్రాయేల్ చెరలో ఉన్నారు పిల్లలు. 430 సంవత్సరాలు ఉన్నారు పిల్లలు. అది బాగా కఠోరమైన శ్రమ పిల్లలు. అది మర్చిపోలేని శ్రమ. ఆ కఠోరమైన శ్రమ వాళ్ళ మీద భారాన్ని చూసి దేవుడు తట్టుకోలేక వారి మొరలు విని విడుదల అన్నీ చేస్తారు కదా. ఒకప్పుడు మీరు కూడా బానిసంలో ఉన్నారు కదా. ఇప్పుడు పాలుతున్న ప్రపంచ దేశానికి మేము నడిపిస్తున్నాం కదా. ఇప్పుడు ఒకప్పుడు మీరు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అనేకులు మీరు బానిసలుగా చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏంటంటే వారిని మొత్తం కంప్లీట్గా బ్రతుకాలం అంతా కూడా వారిని బానిసలుగా చూడొద్దు. 49 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం వస్తుంది, అది సునాద కాలము అంటున్నాడు. ఏంటయ్యా సునాద కాలం అని ఒక అంకేసి కింద చెప్తున్నాడు చూడండి పిల్లలు. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అనే మాట మనం వింటూ ఉంటాం. గతించిన కాలంలో మనం ఏం చేసుకున్నామండి? బాగా గుర్తుంది. ఇప్పుడు వచ్చే నెలలో 2వ తారీఖున 1వ తేదీన కార్టూన్ తెలుగు రాష్ట్ర సంఘం యొక్క గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాల కంటే అది 50 సంవత్సరాలు. ఇప్పుడు బైబుల్ అప్డేటెడ్ వర్షన్ అని చెప్పడానికి ఇది అద్భుతమైన మాట కాదు పిల్లలు. అది ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది. జూబ్లీ అనే మాట ఎక్కడ కనబడుతుంది? లేవికాండంలో కనబడుతుంది. ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకుంటున్నాం 5-10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడో లేవికాండం పిల్లరా, ఎప్పుడో మోషే గారు రాసిన ఖండాలు అవి. ఆ కాలంలో మాట జూబ్లీ గురించి మాట్లాడుతున్నాడు. అది సునాద కాలము, మంచి కాలము. ఎవరికైనా బానిసలుగా ఉంటే అది విడుదల అనుగ్రహింపబడిన కాలము. ఒకప్పుడు మీరు బానిసలుగా ఉన్నారు కదా, నేను మీకు విడుదల అనుగ్రహించేసాను. కానీ ఇక నుంచి ఒకవేళ మీ దగ్గర ఎవరైనా బానిసలుగా ఉన్నా, పని వారికి అప్పగించుకున్నా, ఆ 49 సంవత్సరాల తర్వాత అతన్ని 50 సంవత్సరాలు మీరు విడిపింపు దయచేరు వాళ్ళకి. అది సునాద కాలము, అది మంచి కాలము. ఎవరికి కూడా వారి బానిసల్ని పర్మనెంట్గా చూడొద్దు. అలా సునాద కాలంలో మీరు ప్రకటించుకొని అది విశ్రాంతి దినం, అది సంతోషకరమైన దినం. ఆ కాలంలో ఎవరిని కూడా మీరు బానిసలుగా చూడొద్దు అని దేవుడు ఒక మంచి వాగ్దానం వారికి ఇచ్చేసారు పిల్లలు, ఒక ఆజ్ఞను ఇచ్చేసారు పిల్లలు.
మరి ఈ రోజుల్లో ఆయన ప్రభు వచ్చేసారు కదా, అప్పుడంటే బానిసత్వం ఉంది, అప్పుడంటే బానిసత్వ సంఖ్యల్లో ఉన్నాయి, భారం ఉంది. కానీ ప్రభువు వచ్చింది కొత్త నిబంధన కదా. యెషయా గారి ప్రవచనం 61వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఈ కాలంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఆ ప్రకటన వినగానే చాలా మంది అందుకనే విసిగిపోయారు అన్నట్టు. చెరులో నుంచి విడుదల అన్నావు, బీదలకు సువార్త అన్నావు, నీ మీద ఆత్మ ఉందన్నావు, నిన్న దేవుడు అభిషేకించాడు కదా. ఇప్పుడు ఎవరు బానిసలుగా ఉన్నారు? మేము బానిసలుగా లేవు, మేము ఫ్రీగా ఉన్నామని, పాలు తినని ప్రపంచ దేశంలోనే సుఖంగా బ్రతుకుతున్నామని ఇజ్రాయేలుకు ఉన్న ఒక విర్రవీగిన తరం అదే. దాన్ని బట్టి ఆ మాట మాట్లాడుతుంటే ప్రభువునే తిరస్కరిస్తున్నారు. ఆ వైద్యుడా, నేను నువ్వు స్వస్థపరచుకో, నీ వైద్యం మాకు అక్కర్లేదని మీరు మాతో చెప్తారు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ నుంచి? నజరేతు అనే ఊర్లో నుంచి కపెర్నహూముకు అందుకే షిఫ్ట్ అయిపోయింది. మీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు అనే ఉద్దేశంతోనే ప్రభు ఇవన్నీ మాటలు చెప్పేశాడు. ఏలియా గురించి చెప్పేశాడు, ఎలీషా గారి గురించి చెప్పేశాడు. అక్కడ కుష్ఠరోగులు చాలా మంది ఉన్నారు, అక్కడ విధవరాలు చాలా మంది ఉన్నారు. కానీ పొందుకున్న వారు సారేపతు ఊరిలో ఆ విధవరాలే పొందుకుంది. అలాగే సిరియా ప్రాంతంలో నయమైన స్వస్థత పొందుకున్నాడని ఉదాహరణలు చెప్పేసి స్వదేశంలో ఎప్పటికీ హితుడు కాలని ప్రవక్తన మాట చెప్పేసి అక్కడ నుంచి తిరిగి కపెర్నహూముకు వెళ్ళిపోయినట్టుగా ప్రభు మాట మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అందుకని సువార్త భారం అంతా కూడా అక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది, పరిచయం అంతా కూడా. ఈ సునాద కాలం వచ్చేసరికి వెళ్ళి అదేమన్నాడు? ఇసవస్త్రము అన్నాడు, హితవస్త్రము అన్నాడు. అది సంతోషకరం, మంచి సంవత్సరము అంటున్నాడు. ఎప్పుడయ్యే మంచి సంవత్సరం? ఒక విడుదల కలిగజేసేది, చెరులో ఉన్న వారికి విడుదల కలిగజేసేది అది సునాద కాలం, అది గోల్డెన్ జూబ్లీ అంటున్నాడు పిల్లగా. ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి గోల్డెన్ జూబ్లీగా మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజున్న ఇజ్రాయేల్లో కూడా ఒక నిబంధన ఉంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి వెళ్ళి వీరికి ఉన్న విధానం ఏంటంటే మేము ఎవరి కింద బానిసలుగా లేము కదా, ఒకప్పుడు చెరలో ఉన్నాం. అలాంటి చెరలన్నింటి నుంచి దేవుడు మా యెహోవా దేవుడు విడిపించేది కదా. ఇతను ఏ చెరలో నుంచి విడిపిస్తారు మమ్మల్ని? ఇక్కడ బీదలు ఎవరు ఉన్నారు? పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఉన్నాం, మేము సమృద్ధిగా ఉన్నాం, మాకంటూ లోటు లేనే లేదు. ఇప్పుడు మీరు వచ్చి ప్రకటన చేసేది ఏముందని అనుకుంటారు. కానీ ప్రభు మాట అక్కడ అది అక్షరార్థంగా తీసుకునేది కానే కాదు పిల్లలు. మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి అతను బలహీనుడు అయ్యాడు పిల్లలు. మనల్ని పుణ్యాత్ములుగా చేయడానికి ఆయన పాపిగా మ్రాణుని ఎక్కేశాడు. ఆ విషయము వారు ఆత్మపూర్వకంగా ఆలోచిస్తేనే వారికి అర్థమైంది. అందులో అర్థమైన వారే క్రీస్తుని అంగీకరించే వారు ఇజ్రాయేల్ చాలా మంది ఉన్నారు పిల్లలు. అంగీకరించిన వారు ఇంకా నేటికి వారి యొక్క విధానమే వేరుగా ఉంటుంది. మరి ఎవరయ్యా దానికి చెరలో ఉన్నవారు ఎవరు, బానిసత్వంలో ఉన్నవారు ఎవరు అంటే ఒక మంచి మాట యోహాను సువార్తలో మాట్లాడతారు పిల్లలు. 8వ అధ్యాయం 34వ వచనం పిల్లలు చూడండి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు పిల్లలు. సరిపోతుంది పిల్లలు. పాపం చేసే ప్రతివాడు ఇప్పుడు దేని కింద బ్రతుకుతున్నట్టు? పాపం కిందనే బ్రతుకుతున్నాడు. దానికి విడుదల కావాలంటే లోక సంబంధమైన విడుదల కాదు. అందుకనే ప్రతిసారి మీ పాపాలు క్షమింపబడినని దేవుడు మాట్లాడేవాడు ప్రభు. ప్రతిసారి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తాడు. ఎందుకంటే లోకంలో పాపాలను క్షమించే అధికారం ఎవరికి లేదు, ఆయనకు తప్ప. నేను దాన్నే ఇస్తుంటే దాన్ని మీరు తక్కువ చేస్తున్నారని ప్రభు ఎల్లప్పుడూ కూడా చాలా మనసులో తన హృదయం నొచ్చుకునే సందర్భాలు మనకు బాగా కనబడుతుంటాయి. అయ్యా, ఇతను రోగిని స్వస్థపరచకుండా పాపాలు క్షమిపడుతున్నాడు అంటున్నాడు. ఆ పాపాలు క్షమిపడితే ఇతనికి ఏం ప్రయోజనం అని చాలా మంది పెద్దలు మాట్లాడుకున్న సందర్భం కూడా మనం బాగా తెలుసుకున్నారు. అందుకని ఆ విడుదల అనగా చేయడానికి ఈ లోకంలో పాప సంఖ్యలో ఉన్న వారికి, పాప బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి, చెరలో ఉన్న వారికి ఈ చెర ఎలా తీసుకెళ్ళిపోతుందంటే అతను నిత్యత్వ నరకంకి వెళ్ళిపోతున్నారు. ఆ నిత్యత్వం ఉండకుండా పాపలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పాప సంఖ్యలు తెంచి, ఆ బానిసత్వ సంఖ్యలు తెంచి ఆ నిత్యత్వంలో నీకు విడుదల నిత్యత్వం తీసుకెళ్ళడానికి, ఈ విడుదల నీకు అనుగ్రహించడానికి నేను వచ్చానయ్యా. ఈ బీదలకు సువార్త అందుతుంది. ఎవరైతే బీదలయ్యా అంటే వాక్యం ఎవరికి రాలేదో వాడే బీద అంటాడు, ఎవరికి వచ్చినా వాడే దైవము అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లల. ఈ సత్య సువార్తను అందరికి అందించడానికి అతను కడు బీదగా ఈ లోకంలోకి వచ్చేసాడు, నేను ధనవంతులుగా చేయడానికి. ఆ రోజున ఇజ్రాయేల్ ధనవంతులుగా చేయడానికి. మనల్ని కూడా పాప సంఖ్యలు తెంచి ఆయన ఒకవేళ విశ్వసించి రక్షణకు వచ్చి ఉంటే నీకైనా కూడా పిల్లల ఇది సునాద కాలము అంటాడు, అది ఇస్తావత్సరము అంటాడు. ఇది మేలుకరమైన కాలము. ఎందుకంటే ఈ కాలం ఇంకా మనకు అవకాశం ఉన్న కాలం పిల్లలు. కొంతకాలం వచ్చిన తర్వాత కొత్త కాలం, సంవత్సరము, కొత్త క్యాలెండర్, కొత్త వాగ్దానాలు, కొత్త బ్రతుకు, కొత్త బట్టలు కాదు పిల్లల. ఈ సునాద కాలం ఏంటంటే మన బ్రతుకులో ప్రభువును ప్రతిష్ఠించుకున్న తర్వాత, కొలువు చేసుకున్న తర్వాత ఆయన కొరకు బ్రతికే ప్రతి క్షణము ఇది సునాద కాలం లాంటిదే. ఎందుకంటే ఈ సంఖ్యలు తెంచడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి, విడుదల అనుగ్రహించడానికి ఇశ్రాయేలుకు ఆ రోజు దేవుడు అనుగ్రహించింది ఆయన్ని. ఆ విషయం అర్థం చేసుకున్న వారు కొందరు రక్షింపబడ్డారు. నేటికి ప్రపంచ క్రైస్తవం ఆయన సువార్త సునాదం వినబడుతూనే ఉంటుంది. అందుకనే పౌలు గారు ఒక మంచి మాట అంటారు. ముగించిన 6వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటున్న పిల్లలు.
ఆయన అంగీకరించడానికి ఆయన ఇచ్చిన వాగ్దానం పిల్లలు, ఆయన చాపుతున్న చేతులు పిల్లలు, అది అందిపుచ్చుకున్నావా? నిజంగా నీకు గొప్ప వాక్యం. ఇది హిత వస్త్రం లాంటిది, హిత బోధ లాంటిది, ఇది ఆరోగ్యకరమైన బోధ లాంటిది. నువ్వు బలహీనంగా ఉండొచ్చు, వీధగా ఉండొచ్చు, వాక్యములు దేవుని సావాసంలో లేకుండా లోకంలో బ్రతుకుతుండొచ్చు. అలాంటి ఆయనకి వాక్యాన్ని అందించి నేను ధనవంతులుగా చేసి ఆ నిత్యత్వంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. అదే బోధ ఇజ్రాయేలుకి అందించడం పిల్లలు. అలా అందించినప్పుడు వారు అంగీకరించలేదు పిల్లలు. అంగీకరించినందుకు చాలా బాధపడిపోతే ఆయన మాటలు దేవుడు చేశాడు. అందుకని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి వేరే ప్రాంతంలో పరిచయం చేసిన సందర్భాన్ని మనం బాగా కనబడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని మాటలు పిల్లరా, ఆయన వాక్యము చెప్పినప్పుడంట, ఇది మీ వెనుకలో నిలబడినప్పుడు వారు ఏమనంట చాలా సాక్ష్యాలు చెప్పేశారంట పిల్లలు. ఆ చెప్పిన సాక్ష్యాలు మంచివి అంటే కావు పిల్లలు, చాలా తక్కువగానే చూశారు. కానీ కిందున్న భాగం అంతా కూడా 4వ అధ్యాయం చూస్తూ ఉంటేనంట పిల్లరా, అపవాది అతన్ని మాట్లాడుతున్న సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు ఏం పని అని, నువ్వు ప్రభు అయిన దేవుడైన యెహోవా పరిశుద్ధుడివి అంటున్నావు. పరిశుద్ధుడు అనే మాటకు నువ్వు ఎవరో కాదు, నువ్వే పరిశుద్ధుడి, దేవుని యొక్క పరిశుద్ధుడి నీవని వారు ఎరిగి ఉండేను అంటాడు. ఎవరంట? ప్రభు ఆయన క్రీస్తు అని అపవాది ఎరిగి ఉందంట పిల్లల. ప్రపంచం ఆయన ఎరగలేదు పిల్లల. ఇంకా ఎరిగి ఉంటే ఈ లోకంలో చీకటి సంచరించేదే కాదు పిల్లల. ఎప్పుడో వెలుగుమయమైపోయేది. కొంతమందిని బట్టి ఇంకా ఆ వెలుగు అనేకులను వెలిగిస్తుందని, ఆ వాక్యం సత్యవాక్యం అనేకులను వెలిగిస్తుందని చీకటిలో వెలుగు ఇంకా సంచరిస్తూనే ఉంది పిల్లల. వెలుగు పొందుకున్న మనము అనేకులను వెలిగించడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లల. ఎక్కడున్నా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ వెలుగు ఆరిపోకుండా ఈ వెలుగును కాపాడుకుందాం పిల్లలు. ఇది వచ్చిన అవకాశాన్ని సదావకాశంగా ప్రతిరోజు ప్రతి దినము సదావకాశంగానే భావించాలి పిల్లలు. ఈ దినము అనుకూలమైన దినము. దేవుడు నాతో మాట్లాడేస్తానండి, నా ప్రార్థన మనల్ని ఆయన సన్నిధిలో పెడతానండి, ఆయన వాక్యం వింటానండి, ఆయన సన్నిధిలో నేను గోజాడతాను. ఏ విషయంలో నేను పడిపోతానేమో, ఒక మాట విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, ఏ విషయంలో పడిపోతానో ఒక భయం కలిగి బ్రతికిన కలిగి నిజంగా ఈ విడుదల నీకు కలిగింది. ఆ నిత్యత్వం నీవు ఉంటావు. నిజంగా ఆ కడుబీదగా ఉండాల్సిన మనల్ని, అంటే లోకంలో కడుబీదగా ఉండవలసిన వారిని, అంటే ఆత్మీయంగా కడుబీదగా ఉండవలసిన మనల్ని, ధనవంతులు కావచ్చు లోకంలో చాలా మంది, మనకంటే ధనవంతులైన లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఆత్మీయ స్థితిలో ఎవరైతే బలహీనులుగా బీదలుగా ఉన్నారో అలాంటి స్థితిలో నుంచి ఆత్మీయులుగా బలవంతులుగా చేసి మనల్ని ధనవంతులుగా చేసి ఆ నిత్య రక్షకు కారకుడుగా మనల్ని నిలబెడుతున్నాడు దేవుడు. అలాంటి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నాం. ప్రతి దినము అది అనుకూలమైన సమయంగానే భావిద్దాం పిల్లలు. ఈ సమయం గడిచిపోయిన తర్వాత పిల్లలు మనం ఎవరికి మొరపెట్టినా మనం మొర వెళ్ళలేరు పిల్లలు. ఆ మధ్య కాలంలో పిల్లలే, ఈ మధ్య కాలంలో ఎమ్నెస్టీ పెట్టేశారు. అంటే ఇల్లీగల్గా ఎవరైనా ఉన్నవారు వెళ్ళిపోవచ్చు అని. కొంతమంది కొన్ని వేల ఫైన్స్ మాఫీ అయిపోయి మన తెలుగు 70,000 dirhams, 1,80,000 dirhams. ఆ ఫైన్స్ అన్ని కూడా మాకు కొన్ని ఇంచుమించు 16 సంవత్సరాలు అవుతుందంట. ఇల్లీగల్గానే తను ఉంటుంది, దుబాయ్లో పని చేసుకుంటుంది. అబుదాబిలో ఒక ఆమె 80,000 dirhams మాఫీ అయిపోయి. ఎందుకంటే అంటే వీసా లేదు, పని చేసుకుంటూ అలాగే కొనసాగిస్తుంది. అంటే ఆ డబ్బు కట్టుకోవడానికి సామర్థ్యం లేక కొన్ని సంవత్సరాల నుంచి అలాగే కొనసాగిస్తుంది. ఇక్కడ నుంచి అలా ఉండదు ఆ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి క్యాంపు, ప్రతి ఒక్క వెహికల్ రానున్న కాలంలో చెక్ చేస్తుంటారు వీళ్ళు. మన సావాసం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ స్పీకర్ వచ్చినా కానీ ఈ కెమెరా కంట్రోల్ అంతా కూడా అబుదాబిలో ఉంటుందంట. అంటే ఏది కూడా జరుగుతుందో వాళ్ళ పరిధిలోనే జరగాలంట. అందుకని ప్రతిదీ కూడా గమనిస్తాను. అది పెట్టినప్పుడు నిజంగా వెళ్ళిపోయేవారు చాలా మంది వెళ్ళిపోయారు పిల్లలు. గతించిన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీ ఇంటికి 15,000, మీకు 15,000, నాకు 15,000 అన్నట్టుగా దేవుడు సునాద కాలాన్ని ఎప్పుడైతే ఇచ్చేసాడో పిల్లలు, విడుదల అనే మాట దాన్ని అందిపుచ్చుకున్న వారు నిజంగా గొప్ప భాగ్యులే పిల్లలు. ప్రతి దినము, ప్రతి విజ్ఞాపన కొడుక, ప్రతి సావాస కూడిక, ప్రతి ప్రతిశుద్ధ దినము, ఇది అనుకూల సమయం, ఇది దేవుడు నా కొరకు ఇచ్చింది అన్నట్టుగా అందిపుచ్చుకున్న పిల్లలు. దానికంటే శ్రేష్టమైన ఈ లోకంలో ఏదీ లేదు పిల్లలు. ఆయన సావాసం, ఆయనకున్న మాటలకున్న విలువను మనం గుర్తెగా బ్రతుకుతాం. అటు రీతికి మనం మా కుటుంబాలు ఉండాలి. ఆ ఉన్నత రాష్ట్రం మన సంఘం అంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు దేవుడు దీనికి ఆశ్రయించింది కాక.